ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో హోంమంత్రి అనిత ఇంకా యాక్టివ్ గా వ్యవహరించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ తరువాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన విషయం తెలిసిందే. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో హోంమంత్రి అనిత వివరణ ఇచ్చినప్పటికీ విమర్శలు మాత్రం ఆగలేదు. సీఎం చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ మాటలను సపోర్ట్ చేశారు. తాళ్లాయిపాలెంలో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆంబోతుల్లా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై కూడా కామెంట్స్ చేయడం అన్యాయమని అన్నారు. ఇకపై ఇలాంటి దారుణాలను సహించేది లేదని హెచ్చరించారు సీఎం. సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తా ఉంటారు, ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది, ఆంబోతుల మారిగా తయారయ్యారు. ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఏదంటే అది మాట్లాడతారు. నన్ను గురించి మాట్లాడారు, అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు, మా కుటుంబం అంతా మాట్లాడారు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు, మిమ్మల్ని గురించి మాట్లాడారు. నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా, ఆయన గురించి కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు. అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన. ఈ క్రమంలో హోంమంత్రి అనిత ఆసక్తికర పోస్టు చేశారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా సమావేశమైనట్లుగా పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారని అన్నారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజాప్రభుత్వం తమ కూటమి ప్రభుత్వం అంటూ అనిత పేర్కొన్నారు. మొత్తానికి కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని చంద్రబాబు, పవన్, అనిత చెప్పకనే చెప్పారు.